ఫార్ములా ఈ కార్ రేస్ కేసు వ్యవహారంపై కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేస్తారు. ఈ కేసులో అవినీతి జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారని గుర్తు చేశారు. ఈ కేసులో ప్రభుత్వానికి సమాచారం లోపం ఉందని కేటీఆర్ అన్నారు. ఈ కేసును ఎవరో తప్పుదారి పట్టిస్తారని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తారన్నారు. తాను ఏ తప్పు చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జరుగుతున్నారు. చందు, ఈ కార్ రేస్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో ఎంత హీట్ పుట్టిస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక కేటీఆర్ ఇప్పుడు ఏమన్నారు, అసలు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్ రేస్ వ్యవహారంలో అవినీతి లేదని చెప్పారు. ఈ కేసులో నా తప్పు లేదని ప్రభుత్వానికి తెలుసుకున్నట్టు కేటీఆర్ చిట్చాట్ చేశారు. రేవంత్ రెడ్డి కావాలనే ఈ కేసు పెట్టించారు. ఖచ్చితంగా నేను న్యాయ పోరాటం చేస్తాను, నేను ఏ తప్పు చేయలేదు, నేను భయపడడం లేదు, భయపడని కూడా అంటే ఆయన చాలా ఘాటుగానే చెప్పారు. అదేవిధంగా గోవాల టెండర్లలో 7,400 కోట్ల రూపాయలు వస్తే ఆ డబ్బుని రైతు బంధుకే అక్కడ ప్రభుత్వం వాడింది. రాత్రి తాను ప్రెస్ పెట్టిన తర్వాతనే కార్ రేసింగ్ వ్యవహారంపై వాస్తవాలు ప్రజలకు తెలిసాయి. ఈ కేసు నిలబడదు అనే చర్చ కూడా తర్వాత జరుగుతోంది. కుంభకోణం జరిగితే గోవాల టెండర్లను వెంటనే రద్దు చేయాలి. పచ్చి విక్రమార్క నిన్న సభలో కుంభకోణం జరిగిందని చెప్పారు. రద్దు చేసి విచారణ చేయడానికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే సిట్టింగ్ జడ్జితో విచారణ కూడా చేయించండి అంటూ కూడా కేటీఆర్ సంచలన పరిస్థితి చేశారు. ముఖ్యంగా 50 లక్షలతో అడ్డంగా దొరికిన వాళ్ళకి మాత్రమే ఏసీబీ కేసు వర్తిస్తుంది తప్ప నాకు ఫార్ములా ఈ రేసులో ఎలాంటి ఏసీబీ కేసు నాకు వర్తించదు అంటూ కూడా చెప్పారు. నేనేమైనా 50 లక్షలతో ఏసీబీకి అడ్డంగా దొరికానని కూడా ఆయన మాట్లాడదు. ఉదయం నుంచి చూసినట్టయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఈ ఫార్ములా రేసుపై ఖచ్చితంగా చర్చకు పెట్టాల్సిందే. ప్రభుత్వం మేము చర్చలో పార్టిసిపేట్ చేస్తాం, ఖచ్చితంగా నిజ నిజాలు మాట్లాడతాం, అన్ని ముందు పెట్టి మీకు భయం ఎందుకు, ప్రభుత్వాన్ని చర్చ పెట్టడానికి భయం ఎందుకు అంటూ కూడా ప్రజల నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని అసెంబ్లీలో వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ 2 సార్లు వాయిదా వేశారు. ఇప్పుడు కూడా స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశం కూడా నిర్వహించారు. ఖచ్చితంగా సభలో సహకరించినట్టు కూడా స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కూడా ఫార్ములా ఏ రేసు సంబంధించి ఖచ్చితంగా చర్చకు స్పీకర్ పర్మిషన్ మీరు ఇస్తారంటే ఖచ్చితంగా మేము సైలెంట్ గా ఉంటాం అంటూ కూడా చెప్పారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సభానాయకుడు చెప్పి చూస్తానంటూ స్పీకర్ చెప్పిన నేపథ్యంలో సభ మళ్ళీ మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఇదే అంశంపై బీఆర్ఎస్ రాజు సభ్యులు పట్టుబట్టే అవకాశం చాలా స్పష్టంగా అయితే కనిపిస్తా ఉంది. ఈ విషయ ఫార్ములా రేసు విషయంలో మాత్రం తాము ఎలాంటి తప్పు అయితే చేయలేదు కాబట్టి ఖచ్చితంగా పోరాటం అయితే కొనసాగిస్తాం. నిజాలు నిగ్గు చేసండి, ఖచ్చితంగా విచారణ చేస్తాం, భయపడలేదు అనే విషయాన్ని మాత్రం కేటీఆర్ అయితే చాలా గట్టిగా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చందు.